హాయ్ వ్యూయర్స్, కార్తీక మాసంలో మనం నేతి బీరకాయ పచ్చడి తింటాం. దీన్ని రకరకాలు చేసుకోవచ్చండి. టమాటా తోటి వీడియో నేను పెట్టాను. ఇప్పుడు చక్కగా ఇది నువ్వు పప్పు వేసి తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 1/2 కేజీ నేతి బీరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు మనకు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. మంగళూరులో నాకు దొరకలేదండి, అందువల్ల నేను చేయలేకపోయాను. పచ్చిమిరపకాయలు, కారము మీరు ఎంత తింటారో అన్ని మిరపకాయలు వేసుకుని దీనికి తగ్గట్టుగా నేను వేసాను. అలాగే నాటు కొత్తిమీర వాడానండి, హైబ్రిడ్ కాకుండా. చాలా సువాసనగా రుచిగా ఉంటుంది. నూనె, తిరగమాత గింజలు, ఎండు మిరపకాయ. దీనికి కావలసినవన్నీ వివరంగా చూపించేస్తున్నాను చూడండి. ఇవి తిరగమాత పెట్టుకోవటానికండి. అలాగే తిరగమాతలో కరివేపాకు, వెల్లుల్లిగడ్డ. అంటే మనం వెల్లుల్లిపాయ బదులు ఇంగుతో కూడా తయారు చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ తినము అనుకుంటే ఇంగువతోటి కూడా మీరు తయారు చేసుకోవచ్చు. తిరగమాతలో వేసుకోవాలండి ఇంగువ. చింతపండు, ఉప్పు, రంగు కోసం మనకి పసుపు. దీనికి అంతటికీ ముఖ్యమైనది నువ్వుపప్పు అండి. ఈ నువ్వుపప్పు వేయటం వల్ల మంచి రుచి వస్తుంది పచ్చడికి. అలాగే మనకు కావలసినంత కాల్షియం అనేది మన శరీరానికి వస్తుందండి. కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కదా నువ్వుపప్పులో. ఇప్పుడు తయారు చేసేసుకుందాం. ముందుగా మనం ఇలాగ నేతి బీరకాయని చెక్కుతే అవసరం లేదండి, ముక్కలు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా మనము మధ్యకి కట్ చేసేసుకున్నాము. కొత్తిమీర కూడా బాగు చేసుకున్నాము. వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకుందాం. ఇక తయారీ విధానం చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మనం ఒక ప్యాన్ వేడి చేసేసుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. నువ్వుపప్పు అనేది తీసేసుకొని మనం ఇలాగా దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో. కొంచెం చిటపటలాడి పప్పు మనకి కొంచెం లావ్ అవుతుంది కదా, ఉబ్బుతుంది. ఆ స్టేజ్లో మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుందామండి. చూసారా, మరీ నల్లగా చేసేయద్దండి. కొంచెం మనకి గింజ లావ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో 1 చెంచా నూనె వేసేసుకొని మిగతా నూనె పక్కన పెట్టేసేసుకోండి. పచ్చిమిరపకాయలు అనేవి మనం వేయించేసుకుందాం. ఇలా మజ్జిగ చేయటం వల్ల పచ్చిమిరపకాయ అనేది మనకి వేయించేటప్పుడు ఒక్కొక్కసారి చిట్పట్లాడిపోయి మొహం మీద పడిపోతాయండి మిరపకాయలు. అది లేకుండా చక్కగా మనం ఇలా ప్రశాంతంగా వేయించుకోవచ్చు. ఇలా కట్ చేయటం వల్ల మిరపకాయల్ని. లేదు ఇలా కాయల పాళంగా వేస్తే మూత పెట్టేసేసి మగ్గ పెట్టుకోండి. నేను ఇలా మజ్జిగ చేసేసి వేయించేసాను. ఇట్లా వేగంగానే మనం వీటిని కూడా పక్కన ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అన్ని మిరపకాయలు కూడా ఇట్లా తీసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కొద్దిగా నూనె వేసుకుందామండి. ఇదే ప్యాన్లో మనం కొంచెం నూనె వేసేసుకొని మిగతా నూనె తిరగమాతకు ఉంచేసుకుందాము. ఈ నూనెలో మనం నేతి బీరకాయ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ కూడా వేసేసుకొని కలిపేసేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి. లో ఫ్లేమ్లో మగ్గాలి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. 5 నిమిషాల్లో మగ్గిపోతాయండి ముక్కలు. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వీటిని మనం మగ్గించుకుందామండి. ఒకసారి మళ్ళీ కలిపెట్టుకుందాము. 2 నిమిషాలు అయింది, కలిపెడుతున్నాను చూడండి. ఇలాగా ముక్కలన్నీ ఒక్కసారి కలిపేసేసుకొని మళ్ళీ మనం లిడ్ పెట్టేసేసుకుందాము. ఇవి మగ్గిపోతే చాలండి మనకి. త్వరగా బీరకాయ అనేది త్వరగా మగ్గిపోతుందండి. చెక్కు అనేది అస్సలు తీయద్దండి. మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదండి చెక్కులు, అందువల్ల చెక్కుతో సహా దీన్ని వండుకోవాలండి. చెక్కు అనేది తీయద్దు. ఇప్పుడు నీరంతా మనకి చూడండి ఇట్లాగా అయిపోయింది కదా. కాయ మనం తరిగి ముక్కలుగా చేసుకొని నూనెలో వేసాం కదా, మొత్తం కూడా నీరు కొద్దిగా ఉండి మనం ఇలాగ ఆపేసేసుకుందాం. మరి మాడిపోనివ్వద్దండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే చింతపండు, పొట్టు తీసి పెట్టుకున్నాం కదా చిన్నుల్లిపాయలు, పసుపు, వరసగా అన్నీ కూడా వేసేసుకుందాము. చూడండి, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, పసుపు, చింతపండు వేసేసాను. ఇప్పుడు నువ్వుపప్పు కూడా ఇందులో వేసేసుకుందాము. ఇది రుచికి రుచి. కాల్షియము సమృద్ధిగా ఉంటుందండి ఇందులో. బీరకాయ చెక్కుతో చేస్తున్నాం కాబట్టి అది కూడా మనకి ఫైబరు ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని వేయించి చల్లారి పెట్టుకున్నాం కదా, మగ్గ పెట్టుకుని ఈ నేతి బీరకాయ ముక్కలు కూడా మనం
ఇందులో వేసేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందండి. ఒకవేళ మీరు చిన్నులపాయలు తినము అంటే కనుక చిన్నులపాయ తీసేయచ్చండి. తీసేసి మనం తిరగమాతలో ఇంకో తిరగమాత పెట్టుకోవచ్చు. నేతి బీరకాయ ముక్కలన్నీ ఇట్లా వేసేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మనం మళ్ళీ గ్రైండ్ చేసుకుందామండి. రోట్లో చేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది కొబ్బరితో కూడా తయారు చేసుకోవచ్చు అండి, నేతి బీరకాయ కొబ్బరి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చూసారా చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకొని దీనికి మనం తిరగమాత పెట్టేసేసుకుందామండి. తిరగమాతకి రెండు రెడీ అయినాయి కదా. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో మిగతా నూనె వేసేసుకొని ఈ శనగపప్పు, మినపప్పు, తిరగమాత దినుసులు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని ఆవాలు చిట్పట్లాడి కొంచెం పప్పులు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకొని ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని ఈ తిరగమాత మొత్తం మనం పచ్చడిలో వేసేసుకుందామండి. తిరగమాత వేగిపోయింది కదా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసేద్దాము. కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేద్దాము. మాడిపోనివ్వద్దండి తిరగమాత. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ రాగానే ఆపేసి మనం ఈ తిరగమాత కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని తిరగమాత మొత్తం మనం పచ్చడిలో వేసేసుకుందామండి. ఈ కార్తీక మాసంలో నేతి బీరకాయ తినాలంటారు కదా, ఇలా నువ్వుపప్పుతో తయారు చేసుకుని హెల్తీగా మనం దీన్ని తీసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నంలోకి, టిఫిన్స్లోకి బాగుంటుంది. థ్యాంక్ యూ.